ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లంతో ఈరోజు డిఫరెంట్గా ఒక రెసిపీ చేయాలనుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందువల్ల అనేది కూడా నేను చెప్తాను. ఎర్రగడ్డలు అన్నీ వాడ్చుకొని కొంచెం మీడియంగా వాడిన తర్వాత పసుపు, ఉప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం వేడి తగ్గిన తర్వాత దాంట్లో పెరుగు వేసి కలిపితే చాలా బాగుంటుంది. ఇది ప్రాసెస్ ఏంటంటే, ఇది బర్రె పాలు తెచ్చి తోడుపెట్టి ఆ పెరుగుతో చేసిన పెరుగు పులుసు అండి. పెరుగు పులుసు అంటే అందరికీ చాలా ఇష్టము. కానీ ఇలా బర్రె పాలు మనము ఫ్రెష్గా తెచ్చుకొని దాన్ని తోడుపెట్టి చేస్తే ఆ పెరుగులో ఉండే టేస్టు, ఆ పెరుగు పులుసు యొక్క రుచి మనము ఎప్పుడూ మర్చిపోలేము. అంత టేస్ట్గా ఉంటుంది. మిగిలింది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు.